ఆడవాళ్ళకి తిండికి కూడా గతి ఉండదు మనం లేకపోతే, నీళ్ళకి గతి ఉండదు మనం లేకపోతే కరెంటుకి గతి ఉండదు, వాళ్ళందరూ బీహార్కి మళ్ళీ దారుణంగా తయారైపోతారని మనం శాపనార్థాలు పెట్టాం. ఇవన్నీ అబద్ధం అని అక్కడ వాళ్ళు నిరూపించారు కదా. అంటే మనం ఎంత అబద్ధాలు చెప్పాం, వాళ్ళు నిజాయితీగా చెప్పిందని మనం అబద్ధం అనుకున్నాం. మన నాయకులు చెప్పిన మాటలు మనకి తెలియదు కదా ఆ రోజున. మన నాయకులు చెప్పింది వినేసేసి వాళ్ళ బతుకులు నాశనం అయిపోయినట్టే, వాళ్ళ జీవితం లేదు అన్నాం. చివరి తీరా చూస్తే ఇప్పుడు మన జీవితాలు ఏందనేది ఎత్తుక్కుంటున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. వాళ్ళ దగ్గర నీళ్లు ఇప్పుడు సక్రమంగా వాడుతున్నారు. లైక్ భగీరథాలు వచ్చినాయా లేకపోతే కాకతీయాలు వచ్చినాయా, నీళ్ళని భూగర్భ జలాలు పెంచుకున్నారు, చక్కగా పంటలు పెంచుకుంటున్నారు. ఇవాళ మన దగ్గర వచ్చే బియ్యం పంటకి 3 రెట్లు అక్కడ పండుతుంది, 3 రెట్లు. అలాగే ఇక్కడ రానటువంటి గిట్టుబాటు ధరలు అక్కడ వచ్చినాయి. అక్కడ సన్న బియ్యం అన్నం తింటున్నారు వాళ్ళు. మనం ఎదువరకు ఏదో మనం నేర్పామని సొల్లి చెప్పాం, కానీ అక్కడ వాళ్ళు సన్న బియ్యం ఇవాళ తింటున్నారు. తెలంగాణ వచ్చాక తింటున్నారు, అంతకుముందు దుడ్డు బియ్యే తిన్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఇది మనం తిన్నాం. అది పక్కన పెడితే మన దగ్గర పల్లె ప్రాంతాల్లో ఏంటి, ఇవాళ వీడు వైసీపీలో ఉన్నాడు, అక్కడ మనకి తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వచ్చింది. రాగానే ఏం చేస్తున్నాం, వైసీపీ వాడితో ఎవరితోనో గొడవ పడతాడు తెలుగుదేశం. గొడవ పడగానే ఆ ఊళ్ళో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరి పేర్లు పెట్టి పారేస్తారు, 100ల సంఖ్యలో పెట్టేస్తారు. వాళ్ళు ఆ ఊళ్ళో లేక